Guys, welcome to Willy Voice A1 Part 2. Guys, కర్రీ అయితే స్టార్ట్ చేసేస్తాం. ఇందాకనే చేపలు తీసుకొచ్చినాక మన పాలు వచ్చేసిందిగా ఇమీడియట్లీ కర్రీ చేసుకోవాలా. ఈగర్లీ ఎట్లా అంటే ఇట్లా వెయిట్ చేస్తున్నాం. మనం కష్టపడి తీసుకొచ్చినాం చెరువులోకి వెళ్ళి. కటింగ్ మనమే చేసుకున్నాం. ఇప్పుడు కర్రీ కూడా మనమే చేసుకుంటాం. చెరువుబాయ్ అయితే మంచి మాస్టర్, కుకింగ్ అయితే జబర్దస్త్ చేస్తాడు. కానీ చేపలు అయితే జిందగీ చేసినాం. అంతే ముందు కూడా అలా వాడిని నమ్ముకుంటే వేస్ట్ అన్న, కర్రీ ఖరాబ్ అవుతుంది. నేను ఇప్పుడే చెప్తున్నా. గైస్ మేమైతే తెచ్చుకున్నాం కాబట్టి అది గలీజ్ అయినా మంచి అయినా ఎట్లయినా తింటాం మేము. ఒకవేళ మీకు కూడా ఎవరికైనా కావాలంటే చెప్పి మా ఇంటికి రారి జరంతా పెడతా, ఎక్కువ పెడతాం అలా. ఎందుకంటే చరణ్ మంచిగా చేసిన కొంచెం పెడతా. గాయస్ మళ్ళీ మోషన్స్ గీషన్ ఏమైనా అయితే మళ్ళీ అడగదు గాయస్. ముందు చెప్తున్నాం గాయస్. మళ్ళీ తర్వాత చికెన్ కర్రీ చిన్న పిల్లోడు ఏమైనా చేస్తాడు. చికెన్ కర్రీ చెరివాయి చేస్తాడు, మెంటల్ చేస్తాడు. చిన్నప్పుడు మా అమ్మకి ఎట్లా సాయం చేసేది వాడు ఇంట్లోనే ఉన్నాడనా. చిన్నప్పుడు వీడియోలు వచ్చినప్పుడు అన్ని పడకో ముచ్చట్లు నోటికొస్తాయానికి. వీడియోలు వెళ్ళినప్పుడు అన్ని నిజాలు చెప్తారు కానీ వీడియోలో మాత్రం అన్ని పడకో ముచ్చట్లు చెప్తాడు. కావాలంటే నాకు పర్సనల్ గా మెసేజ్ చేయండి, మీకు మా మమ్మీతో అడిగి సార్ కావాలంటే చేసాడా చేయడా అని చెప్పేసి. ఇంట్లో నేను ప్రతి ఒక్క కూర నేను వేసాను సార్. నమ్మాలి నమ్ముతారు. బక్రీద్ మటన్ కూర వేసేసాను. నువ్వు వేయలేగా? నేనే చేసిన, ఇప్పుడు చేసేసిన. అబ్బా అదే ఖరాబ్ అయిన వీడియో పట్టుకొచ్చిన. ఖరాబ్ అయింది కదా అట్లా మంచిది. గైస్ మీకు ఏమైనా చేపలు కావాలంటే ఒక 2 days బిఫోర్ మాకు చెప్పండి. మా బాయ్స్ పోయి పట్టుకొని వస్తారు. ఎన్ని కిలోలు అంటే మార్కెట్ రేట్ కంటే 50% డిస్కౌంట్ ఇచ్చేస్తాం గైస్. అట్లా అని చెప్పేసి అర్ధ కిలోకి, కిలోకి, 2 కిలోకి, 3 కిలోకి అడుగుతారు గైస్. ప్లీజ్ మన పేజ్ ని ఫాలో అయ్యి డైలీ షేర్ చేసి అనుకో ఫ్రీ ఇప్పిస్తారు గైస్. అందరి కోసం మీకోసం త్యాగం చేస్తాం గైస్. మేము ఒకరికి చేపలు ఏమైనా కావాలన్నా ఫ్రీ ఆఫ్ కాస్ట్ లో మేము ప్రొవైడ్ చేస్తాం గైస్. హోమ్ డెలివరీ చేస్తాం గైస్. ఓన్లీ హైదరాబాద్ లోనే. మళ్ళీ అవుట్ ఆఫ్ వేరే డిస్ట్రిక్ట్ అంటే మాత్రం కాదు. ఒకవేళ వాళ్ళు ఉన్నారంటే మీరు చూడండి గైస్. యాక్టింగ్ అయితే స్టార్ట్ చేసింది గైస్. స్టోరీ నన్ను అడుగు, నేను చెప్తా. మరి శివన్న కూడా వస్తుంది. మెయిన్ గా మన చేపల్లో మెయిన్ గా కావాల్సింది చింతపండు. ఇంగ్రీడియంట్స్ మెయిన్ గా చింతపండు. దీంట్లో మొత్తం ఇట్లా నానబెట్టేసారు. ఫస్ట్ ఒక అర్ధ గంట 15 నిమిషాల ముందే నానబెడితే పూర టేస్ట్ వస్తాయి. ఒకసారి మనకు మెయిన్ గా కావాల్సింది ఇది. దాన్ని ఏమంటారు? చింతపండు అంటారు. ఇంగ్లీష్ లో ఏమంటారు? ఇంగ్లీష్ లో చింతపండు అంటారు. చింతపండు అంటారు అంటే ఇంగ్లీష్ చదువుకుంటూ గాయస్. వీడు ఎంతవరకు చదువుతున్నావు? మన తెలుగు భాషనే మనకు ముద్దు భాష అంతే. అబ్బా అది లాటిన్ వర్డ్. దానికి అసలైన పేరు ఇంకా రాలేదు. టామరిన్ అనేది లాటిన్ వర్డ్. అది హిందీలా చదువుకున్నాడయ్యా సాకలిలో. ఏం రాదు వీడికి. వీడు సమంట నా కొడుకు. ఏం చేస్తాడు పెద్దగానే కూడా. ఇగో వీడు కూర కూరతాడు. చక్కెర లాస్ట్ తాగుదాం గైస్. ఇంకో ఉల్లిగడ్డ అయితే కటింగ్ అయిపోయింది. నెక్స్ట్ కర్రీ స్టార్ట్ చేద్దాం. చేపలు చూసినా గైస్? మేము చేపలు చూడలేదు. చేపలు చూపి ఒకసారి కడిగిరా ఫ్రెష్ కడుగుదాం దా. పెడతారా గైస్ మీరు? గైస్ చేపలు చూడండి, ఫ్రెష్ చేపలు. మీకు కూడా కావాలంటే మన ఛానల్ ని సపోర్ట్ చేయండి. ఫ్రీ ఆఫ్ కాస్ట్ లో చేపలు ప్రొవైడ్ చేస్తాం గైస్. మీకు ఎన్ని కిలోలు అంటే అన్ని కిలోలు. మళ్ళీ చేపలు మాకు సపోర్ట్ చేయకుండా, మా వీడియోస్ షేర్ చేయకుండా చేపలు కావాలంటే డబ్బులు అయితే కావాలి. ఇది మ్యాండేట్ అవుతుంది. ఉప్పు తీసుకో. నిజంగా వంట మాస్టర్ కూడా నీ దగ్గర ఉప్పు తీసుకో, చక్కెర తీసుకో, ఉల్లిగడ్డ తీసుకో, చాకు తీసుకో అని చెప్పరా. అలా ఎట్లా కడుగుతావు? వేరే గిన్నెలు వేసి కడగరా? చెఫ్ అంట గైస్. చెప్పినా గైస్. చెఫ్ అంటారంట వీడిని. చఫ్ అంటారంట. చఫ్ సమట ఇడు సమట. రోత ఉప్పు వేసుకో. తింటావా? తిను. గుడ్డు. అరే ఇప్పుడే గుడ్డు తినారా దాంట్లో? 2 నిమిషాలు అయితే చేపల కూర అయిపోతుంది కదా. మిక్సీ అంట విరాట్ బాయ్ అంటున్నా. అయితే మొత్తం చూస్తున్నాం గాయస్. కర్రీ అయితే మంచి కాకపోనిరా. రే చెర్రీ నీకుందిరా. చెర్రీ
అగర్ కర్రీ మంచిగా చేస్తాం అంటే నీ పైన రివెంజ్ ప్రాంక్ క్యాన్సిల్ రా. సరేనా? సయ్యా? నేను క్యాన్సిల్ వేసుకొని తింటారు. నేను మాత్రం క్యాన్సిల్ చేయను. అరే నా కోసం క్యాన్సిల్ చేయరా కర్రీ మంచిగా చేస్తే. సరే ఎట్లా ఆబ్వియస్లీ ఆడు ఎట్లా మంచిగా చేయలే కానీ నీళ్ళు తాగి పట్టుకుంటే వాడు నీళ్ళు మిక్సీ అదేనా ఇది ఉల్లిగడ్డ మిక్సీ చేసిన పెద్ద దాంట్లో వేస్తే ఎట్లా అవుతుంది మాస్టర్ మళ్ళాను. తమ్మి టమాటాలు కూడా ఇది చరణ్ బాయ్ అండ్ గోపి. నాది ఓన్లీ కటింగ్ వరకే, మనకు కాదు. ఇగో వీడు చాలా డేంజర్ అడాడు. వీడు కుటాన్చోర్ నెంబర్ 1. వీడు చేపలు 10 తీసుకొని పోయిండు. ఇప్పుడు వచ్చిండు కటింగ్ అయితే కొంచెం కూడా హెల్ప్ చేయలేడు. వీడు ఈయన పేరు ఏం పేరు తెలుసా? కుటాన్చోర్ అని పేరు. ఇప్పటికి కామెంట్ లో పెట్టుర్రి కుటాన్చోర్ అని పెట్టుర్రి గైస్. గైస్ వీడు యశ్వంత్ వీడు పాపం. ఈ నెక్స్ట్ ఈయన పైన రివెంజ్ ప్లాన్ ఉంది, చేద్దాం. ఇంకో చేపలు అయితే వేసేస్తున్నాం గాయస్. అరే నేను కూడా కొట్టేయాలా? నా చేతితో వేస్తే మంచిగా అవుతుంది కర్రీ. చాలా మంది అని చెప్పారు. కిట్ నెంబర్ చెప్పు అందరికి. అరే కిట్ నెంబర్ 18. మా దగ్గర మల్టిపుల్ నెంబర్ ఆఫ్ కిట్ నెంబర్స్ ఉంటాయి గాయస్. ఆ కిట్ నెంబర్స్ అందరికి చెప్పము. ఇప్పుడు చేసే కిట్ నెంబర్ మాత్రం 18. కేవలం మన ఫ్యాన్స్ కోసం, మన సబ్స్క్రైబర్స్ కోసమే చెప్తున్నాము. చూడండి గాయస్, కిట్ నెంబర్ 18 ఇది. మీరు గూగుల్లో క్రోమ్లో కొట్టి ట్రై చేయకండి, రాదు కూడా కొట్టినా. మా డిక్షనరీలో మాత్రమే ఉంటుంది ఇది. డిక్షనరీ పేరు చెప్పు. డిక్షనరీ పేరు చెప్పమో, చెప్పొద్దు అట్లా, మళ్ళీ బయట ఉంటుకుంటారు. కామెంట్ చేయండి గాయస్, సపరేట్ గా మీకు పెడతాను ఆ కిట్ నెంబర్ కూడా. గైస్ వెయిట్ చేస్తుండండి, చూస్తుండండి ఇట్లనే టిల్ ద ఎండ్. లాస్ట్ కి టేస్ట్ కూడా చేద్దాం, జబర్దస్త్ ఉంటుంది. హుమ్మిలకి ఉంటుంది కొంచెం బొరాన్ అంటున్నా. యాక్చువల్లీ కర్రీ అయితే మేడ్ బై ది చెర్రీ అండ్ శివ. నేను కూడా చేసిన కష్టపడి. అది నేను చేసింది మొత్తం బ్యాక్ ఎండ్ ఆఫ్ ది వీడియో చేసిన. సో అందుకు నీకు ఎక్కువ కనిపించకపోవచ్చు వీడియోలలో. ఓకేనా గైస్? చూడండి, ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే రండి మా ఇంటికి. చూడండి గైస్, స్మెల్ అయితే మెంటల్ వస్తుంది, బురా వస్తుంది, మస్తు వస్తుంది స్మెల్. కానీ స్మెల్కే కడుపు నిండిపోతేట్టుంది. చెప్పి గైస్ ఇగో వీళ్ళు చూడండి, హెల్ప్ చేస్తామని చెప్పి ఎట్లా కూర్చున్నాడు గైస్. టీవీ పెట్టుకొని ఇట్లా ఖాళీగా కూర్చొని ఇగో ఇట్లా కూర్చొని ఇట్లా టైం పాస్ చేస్తారు వీళ్ళు. నెంబర్ 1 బోషుడి గైస్ ఇదంతా, ఏక్ నెంబర్ ఇదంతా. పాపం వీడొక్కడు ఇంతగానో కష్టపడుతుంటే కొంచెమైనా ఇంకిత జ్ఞానం ఉంది, అలా హెల్ప్ చేద్దామని అయితే ఇద్దాం. అరే నాకు పెడతా అని చెప్పి గైస్ టేస్ట్ అయితే చేస్తున్నా. బా సెట్ అయింది. కొంచెం కొత్తిమీర స్మెల్ ఎక్కువ వస్తుంది. గైస్ ఇద్దరం చూడండి గైస్, చెమటాలు కనిపిస్తలేవు కానీ చెమటాలు వస్తున్నాయి. మీకు కనిపిస్తే మీరు బాధపడతారని చెప్పేసి చూసుకుంటున్నా. లేకపోతే అప్పుడు పక్కన టవాల్ పెట్టుకొని చూడండి గైస్. కొత్తిమీర బాగానే వేసేసి చూసేయా గడ్డి ఉంది అల్లా. మాకు తెలుసులే. ఇగో వీడు చూడండి గాయస్, వీడి మధ్యలో ఇప్పుడు వచ్చాడు. ఆడ పోతే ఆడ కూర్చున్నందుకు తిట్టినా కదా, అందుకోసం సరే సరే ముగ్గురం మంచి చేస్తాం గాయస్. నమ్మితే కామెంట్లు పిచ్చి కొట్టు అంటే మస్తు తిట్టుది. అంటే తప్పిదంతా వీడియో ముందు ఒక లెక్క, వీడియో తర్వాత కర్రీ రెడీ. నెక్స్ట్ ఇది తిందాం అందరం కూర్చొని. అందరు రివ్యూ కూడా అడుగుదాం. ఛాలెంజ్ చేద్దాం. కర్రీ రెడీ గాయస్. మేము కర్రీ చేసి ఇంత ఎక్సైట్మెంట్ ఉన్నాం. ఈ నా కొడుకులేమో టీవీ పెట్టుకొని పాటలు పెట్టుకున్నారు గాయస్. ఏందో ఏమో వీళ్ళు సింక్లెస్ ఫెలోస్ అంటారు వీళ్ళని. సర్వ్ అయితే వేసుకుంటాం. అది నాకు వద్దు, బాగాలేదు. చెప్పు ఎట్లుంది టేస్ట్? ఇంకో దోశలు పెట్టుకొని తింటుండ్రు. నెక్స్ట్ అరే సాయి
వీడు పెద్ద కుట్టాంచోరు నిజంగానే. ఇంకో మాస్టర్కి అడగాల్సిన అవసరం లేదు. నెక్స్ట్ వీడు చెప్పురా. మస్తుందా? కష్టపడి చేస్తే అట్లుంటుందిరా.